వంట గ్యాస్ సిలిండర్ ను దొంగతనం చేస్తున్న నిందితుడిని జగిత్యాల పట్టణ పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలోని షేక్ సమీర్ అనే నిందితుడు ఇంటి బయట ఉంచిన సిలిండర్లను ఎత్తుకెళ్తున్నట్లు బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. పట్టణ ప్రజలు ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని అరెస్ట్ చేసి 38 వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో గ్యాస్ గోదాంలో పనిచేసేవాడని 7 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ఎస్ఐలు రవి, సుప్రియ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ వంట గ్యాస్కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సమీర్ అనే వ్యక్తిని చిలకవాడాలంటారు. ఇక్కడ గత కొద్ది రోజులుగా మన జగిత్యాల పట్టణ వ్యాప్తంగా మన ఇళ్లలో దూరి కాంపౌండ్ వాళ్ళు జమ చేసి బయట ఉన్న సిలిండర్లను దొంగతనం చేసి అమ్ముకుంటా ఉన్నాడు. అతని పైన 7 కేసులు నమోదైనవి. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి సుమారు 38 సిలిండర్లు రికవరీ చేయడం జరిగింది. ఇంతకుముందు గ్యాస్ గోడౌన్లో పనిచేస్తుంటే దానిలో ఉన్న అనుభవం తర్వాత ఎక్స్పీరియన్స్ ప్రకారం దీన్ని దొంగతనానికి అలవాటు. ఇప్పుడే మొదటిసారి దొంగతనం చేసింది కాబట్టి అతని మీద షీట్ ఓపెన్ చేసి అతని కదలికల మీద నిఘా పెట్టడం జరుగుతుంది.